హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ ఉల్లి పెసరట్టు అండి. ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్లో 1.5 గ్లాస్ వరకు పెసరపప్పును తీసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల బియ్యం, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఈ మునిగినంత వాటర్ని వేసుకొని ఒక 6 గంటల్లో నానబెట్టుకోవాలండి. పొద్దున్నకి టిఫిన్ రెడీ అయిపోతాయి నైట్ నానబెట్టుకుంటే. ఇలా నానినటిని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 2 ఇంచులు అల్లానండి. అలాగే 3 ఎండుమిర్చి, 10 పచ్చిమిర్చి, ఒక 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు పెసరపప్పును మిక్సీ జార్లో వేసుకొని వీటికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల దోశ అనేది మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు ఫైన్ పేస్ట్ పట్టించుకోవాలి. ఇవన్నీ ఇలా మెత్తగా పట్టించుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఈ విధంగా మిగతా పప్పు కూడా మిక్సీ పట్టించుకొని బౌల్లోకి తీసుకోవాలండి. దోశ బ్యాటర్ అనేది థిక్గా ఉంటే కొంచెం 2 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని ఇలా దోశ బ్యాటర్ని రెడీ చేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కినాక దోశ బ్యాటర్ని వేసుకోవాలండి. ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి దోశలాగా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర కలిపేసి వేసుకోవాలండి దోశ పైన. దోశ కొంచెం వెట్గా ఉన్నప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటే ఇలా తడితే ఉల్లిపాయలన్నీ దోశకు అంటుకుంటాయండి. ఇలా మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాల వరకు కాల్చుకుంటే దోశ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఎగుతుందండి. దోశ కాలడానికి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా ఫ్లిప్ చేశాక రెండో సైడ్ కూడా ఒక 2 మినిట్స్ కాల్చుకుంటే సరిపోతుందండి. ఇలా కాల్చుకున్న దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ దోశని చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ దోశ కాంబినేషన్ కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్